హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఇచ్చి లోపల dx బై ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ లాగా ఉంది. ఈ చాప్టర్లోనే కాదు, ఇంకా వేరే చాప్టర్లో కూడా ఎక్కడ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఉన్నా కానీ దాన్ని సింగిల్ సైన్లోకో సింగిల్ కాస్లోకో మార్చుకుంటే ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ఇక్కడ కూడా అదే చేయాలి. కింద ఉన్న డెనామినేటర్ని సింగిల్ సైన్లోకో సింగిల్ కాస్లోకో మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామంటే బై మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ √a² ప్లస్ b². అంటే ఇక్కడ √1² ప్లస్ √3². √a² ప్లస్ b² ఇక్కడ ఏమవుతుందంటే √1² ప్లస్ -√3². ఈ కాస్ ఎక్స్ ముందు కోఫిషియంట్ 1, ఈ సైన్ ఎక్స్ కోఫిషియంట్ -√3. ఈ a² ప్లస్ b² అండర్ రూట్ ఎంతో వాల్యూ ఫైండ్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. సో ఆ 2ని తీసుకురండి. అక్కడ క్వశ్చన్ మార్చకుండా ఆ 2ను అక్కడికి తీసుకురావాలి అంటే నేను ముందు ఒక 1/2 పెట్టుకొని ఇంటిగ్రల్ ముందు dx డినామినేటర్లో ఒక 1/2తో మల్టిప్లై చేస్తాను. ఎందుకంటే ఈ 2 వచ్చింది కదా, అందుకని 1/2. అక్కడ 3 వచ్చి ఉంటే 1/3తో మల్టిప్లై చేసేవాడిని న్యూమరేటర్లో డినామినేటర్లో. 1/2 కాస్ ఎక్స్ మైనస్ √3/2 అవుతుంది. 1/2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి √3/2 సైన్ ఎక్స్. ఇప్పుడు ఈ 1/2ని ఏం చేస్తామంటే ఈ 1/2నేమో కాస్ 60 లాగా రాస్తాం, ఈ √3/2ని సైన్ 60 లాగా రాస్తాం. సో హాఫ్ ఆఫ్ 0 to π/2 dx బై కాస్ ఎక్స్ 1/2 కాస్ π/3 మైనస్ సెకండ్ టర్మ్లో సైన్ ఎక్స్ √3/2 సైన్ π/3 అవ్వాలి. ఎందుకు ఇలా రాశామంటే ఇప్పుడు ఈ డినామినేటర్ ఏమవుతుందంటే ఈ డినామినేటర్ అంతా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది, విచ్ ఈస్ కాస్ ఏ మైనస్ బి, సారీ ఏ ప్లస్ బి. కాస్ కదా, కాస్ అంటే మధ్యలో మైనస్ ఉంటే కాస్ ఏ ప్లస్ బి అవ్వాలి అది. సో కాస్ ఎక్స్ ప్లస్ π/3 అవ్వాలి ఇది. సో ఆ ఫార్ములా లాగా రెడ్యూస్ అవటానికి ఆ 1/2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 dx బై కాస్ ఎక్స్ ప్లస్ π/3. అంటే ఈ కాస్ని ఇప్పుడు పైకి తీసుకెళ్తే సీకెంట్ ఎక్స్ ప్లస్ π/3 dx అవుతుంది. సీకెంట్ ఎక్స్ ప్లస్ π/3 dx 0 to π/2. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా ఉంది. ఏ స్టాండర్డ్ ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ సీకెంట్ థీటా డి థీటా. ఏం రాస్తామంటే లాన్ ఆఫ్ మోడ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. అయితే కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ ఈజీ అవటానికి ఇదే ఎక్స్ప్రెషన్ని ఇలా కూడా రాయొచ్చు మనం, టాన్ π/4 ప్లస్ θ/2 ప్లస్ సి. ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే అది టాన్ π/4 ప్లస్ θ/2 కూడా అవుతుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫార్ములాని వాడదామండి ఇక్కడ. సో ఇక్కడ హాఫ్ ఇంటిగ్రల్ సీకెంట్, దీన్ని ఏం రాయొచ్చు అంటే ఆ స్టాండర్డ్ ఇంటిగ్రల్ వాడి హాఫ్ లాన్ మోడ్ టాన్ π/4 ప్లస్ అక్కడ సీకెంట్ లోపల ఎంత యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ వేసుకోవాలి, ఎక్స్ ప్లస్ π/3/2. ఓన్లీ ఎక్స్ ఉంటే x/2 వస్తుంది, అక్కడ x ప్లస్ π/3 ఉంది కాబట్టి x ప్లస్ π/3/2 అంతేనండి. ప్లస్ సి అయ్యే అవసరం లేదు, బట్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ ఈ ఎక్స్కి ఏదైనా కోఫిషియంట్ ఉంటే 2 3 అది బై వేసుకోవాలి, డినామినేటర్లో వేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 1 కాబట్టి దిస్ షుడ్ బి ద ఇండెఫినెట్ ఇంటిగ్రల్ పార్ట్. ఇప్పుడు ఇందులో లిమిట్స్ పెట్టి సింప్లిఫై చేస్తే అదే మన ఆన్సర్. సో హాఫ్ లాన్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే టాన్ π/4 ప్లస్ ఎక్స్ ప్లస్ π/3 అంటే π/2 ప్లస్ π/3 90 ప్లస్ 90 ప్లస్ 60 150 150/2 అంటే 75 75 అంటే 5π/12. ఎక్స్ π/2 పెట్టానండి, π/2 పెట్టి డిగ్రీస్లో కంఫర్టబుల్ కాబట్టి నేను డిగ్రీస్లో సింప్లిఫై చేస్తే ఈ టర్మ్ 75 డిగ్రీస్ అయింది. 75 డిగ్రీస్ అంటే 5 × 15 15 అంటే π/12. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు సింప్లిఫై చేసుకోవచ్చు నంబర్స్ వరకు. సో ఇప్పుడు నెక్స్ట్ 0 పెడతాను. 0 లోవర్ లిమిట్ పెడితే హాఫ్ లాన్ మోడ్ టాన్ π/4 ప్లస్ 0 పెడితే జస్ట్ π/6 అవుతుంది ఇక్కడ. అయితే ఆప్షన్స్లో ఒక సింగిల్ లాన్ ఉంది, హాఫ్ లాన్ సింగిల్ లాన్ ఉంది అంటే మొత్తం మన ఆన్సర్ని సింగిల్ లాన్లో కన్వర్ట్ చేయాలి. సో అందుకని ఏం చేద్దామంటే హాఫ్ లాన్ మోడ్ 45 ప్లస్ 75 టాన్ 120 అవుతుంది. ఆర్ కామన్ డినామినేటర్ 12 తీస్తే ఇక్కడ 8π/12 8π/12 అవుతుంది. సో 8π/12 ఎలా రిడ్యూస్ అవుతుంది అంటే 4 పోతే 2π/3.
సో ఇది tan 2π/3 అయిపోతుంది కామన్ డినామినేటర్ తీస్తే, మైనస్ హాఫ్ లాన్, ఇక్కడ కూడా కామన్ డినామినేటర్ తీస్తే tan 12 కామన్ డినామినేటర్, సో 3π ప్లస్ 2π, isn't it? 3π ప్లస్ ఆర్ 45 ప్లస్ 30 75 5π/12. సో హాఫ్ కామన్ తీస్తే ln tan 120 is minus root 3 minus mod minus half ln tan 75, tan 15 2 minus root 3 tan 75 2 plus root 3. సో ఇప్పుడు ఆ లాన్ ప్రాపర్టీ వాడి ln a మైనస్ ln b ఈజ్ ఓకే, హాఫ్ బయట ఉంది కాబట్టి ఈ లోపల హాఫ్ అవసరం లేదు. సో ఇప్పుడు లాన్ ప్రాపర్టీ వాడి ln a మైనస్ ln b ఈజ్ ln a/b √3/2 ప్లస్ √3. అయితే ఆప్షన్స్లో డినామినేటర్స్ లేవు, సో ఈ 2 ప్లస్ √3ని పైకి తీసుకెళ్దాం. ఎలా అంటే 2 మైనస్ √3గా వెళ్తుంది, 2 మైనస్ √3గా వెళ్తుంది. సో హాఫ్ లాన్ √3 ఇంటూ 2 మైనస్ √3. 2 మైనస్ √3తో రేషనలైజ్ చేస్తే కింద 1 మిగిలిపోతుంది. ఓకే, అందుకే డైరెక్ట్గా వేసాను. సో హాఫ్ లాన్ √3ని లోపలికి మల్టిప్లై చేస్తే 2√3 మైనస్ 3. సో దట్స్ ఆల్, ఇదే ఆన్సర్, హాఫ్ లాన్ 2√3 మైనస్ 3. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అయితే ఈ ప్రాబ్లమ్ని వేరే మెథడ్లో కూడా చేయొచ్చండి. పుట్ t ఈక్వల్ టు tan x/2, ఇలా కూడా చేయొచ్చు. dx ఏమవుతుందంటే 2dt/1 ప్లస్ t², ఇంకా అక్కడ ఉన్న కాస్ x 1 మైనస్ t²/1 ప్లస్ t², ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా నుంచి. సైన్ x ప్లేస్లోనేమో 2t/1 ప్లస్ t² పెట్టచ్చు. సో ఈ సబ్స్టిట్యూషన్స్ చేసి కూడా ఆ ఇంటిగ్రల్ని రెడ్యూస్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక స్టాండర్డ్ ఇంటిగ్రల్ వస్తుంది, dx/x² మైనస్ a², ఈ ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది చివరిలో. సో ఇది 1/2a ln mod x మైనస్ a/x ప్లస్ a. ఇప్పుడు ఇందులో లిమిట్స్ పెడితే మళ్ళీ మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్ 4a వస్తుంది. ఓకే, అక్కడ కూడా కొంచెమే క్యాల్కులేషన్ ఎక్స్ట్రా అవుతుంది, అంత లాంగ్ ఏమీ కాదు. ఆ మెథడ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అయితే ఐడియల్గా మీరు సింగిల్ కాస్ సింగిల్ సైన్లో మార్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం. సో దట్స్ ఆల్. డెఫినెట్ ఇంటిగ్రల్ మీద అన్ని PYQs ప్లేలిస్ట్ ఇక్కడ పైన అటాచ్ చేయబడి ఉన్నాయి. పైన ప్లేలిస్ట్లో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ TGF సెట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.